ఐ థింక్ మిలిటరీ బేస్ కాన్సెప్ట్ ఉంటది కదా, మీరు ఈవెంట్ కూడా చేశారు. గుర్తుంది, ఒక 2 లైన్స్ పాడతారా? ఏది మొదట ఉన్న పరవశం ఏమైంది ఇప్పుడిలా, నాలో ఒక చిన్న బిడియమే నీ వల్లే నాకిలా. అదేంటంటే జనరల్లీ సాయిధరం తేజ్ గారు, స్వాతి గారు వీళ్ళందరూ అనుకున్న కాన్సెప్ట్ మేడ్ ఆర్ ఎల్స్ ఏదైనా అంతే. ఒక ఫస్ట్ లిరిక్ నుంచి దే మేడ్ ఏ కాన్సెప్ట్. దీన్ని ఒక మిలిటరీ బేస్డ్ చేసుకుని, ఒక వైఫ్ వాట్ ఆల్ షీ గోస్ త్రూ హ్యావింగ్ అ మిలిటరీ హస్బెండ్ అండ్ ఫైనలీ ఆవిడే ఒక మిలిటరీ ఆఫీసర్ అవ్వడం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దే టుక్ ఫ్రమ్ ద సాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్. ఐ థింక్ నాకు తెలిసి ఆ టీం మొత్తానికి కూడా అదొక, అంటే ఎప్పుడు దాని గురించి మాట్లాడుకున్న ఒక తెలియని ఎమోషన్లోకి వెళ్ళిపోతారు అనుకుంటా. స్వాతి గారు అవ్వచ్చు, సాయిధరం తేజ్ గారు పర్టికులర్లీ. సో అంటే ఏమైనా మాట్లాడుకుంటారు అపార్ట్ ఫ్రమ్ ఆ సాంగ్ గురించి కాకుండా, మీరు సాయిధరం తేజ్ గారు ఈ టీం అంతా? లేదు, బట్ ఆ సాంగ్ రిలీజ్ అయ్యి వన్స్ ఇట్ గాట్ ఫిల్మ్ ఫేర్ వి ఆల్ సెలబ్రేటెడ్. అంటే ఇట్ వాస్ హ్యూజ్. అండ్ నాకు పర్టికులర్లీ ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ బికాస్ పాట అసలు అది ఇంట్లో ఊరికే నేను రాసుకుని ఏదో నా ఇండిపెండెంట్గా రిలీజ్ చేసుకుందాం అనుకున్న ఒక పాట గోయింగ్ దేర్ ఇస్ వెరీ బిగ్.